హమాస్ అధినేత యహ్వా సిన్వార్ మృతిపైన సస్పెన్స్ వీడట్లేదు. ఆయన బతికే ఉన్నారని ఖతర్లో రహస్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు యహ్వా సిన్వార్ సజీవంగా ఉన్నారని ఓ సీనియర్ ఖతర్ దౌత్యవేత్త తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. సిన్వార్ చుట్టూ ఇజ్రాయెల్ బందీలను తనకు రక్షణ కవచంగా ఉంచుకున్నట్టు ఖతర్ అధికారులు గతంలో పేర్కొన్నట్లుగా ఉంది. అందులోని సారాంశం ఈ నేపథ్యంలో మనకు కనిపిస్తోంది. గత నెల 21న ఇజ్రాయెల్ హమాస్ కమాండర్ సెంటర్ లక్ష్యంగా జరిపిన భీకర దాడిలో హమాస్ అధినేత యహ్వా సిన్వార్ చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో ఇజ్రాయెల్ దళాలు ప్రకటించినట్లుగానే హమాస్ అధినేత యహ్యా సిన్వార్ చనిపోయినట్టు భావించారు అందరూ. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడులకు సూత్రధారి అయిన సినార్హ్ ఈ ఏడాది ఆగస్టులో హమాస్ అధినేతగా నియమితులయ్యారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ పిలుపునిచ్చారు. బందీలను వారి కుటుంబాల దగ్గరకు చేర్చేంత వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. హమాస్ బందీలుగా తీసుకెళ్లిన 250 మందిలో 12 మంది అమెరికన్లు కూడా ఉన్నారని మాథ్యూ వెల్లడించారు. ఇజ్రాయెల్ మళ్లీ వణికిపోతోంది. అక్కడ ప్రజలు మరోసారి ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఇటీవల ఇరాన్ మిసైల్స్ దాడులతో బెంబేలెత్తిపోయిన ఇజ్రాయెల్ వాసులు మరోసారి అదే అనుభవాన్ని చవిచూశారు. తాజాగా యెమెన్ ఇజ్రాయెల్పై విరుచుకుపట్టడంతో భయాందోళనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం కమాండర్ సోహిల్ హోత్సైని చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. అయితే ఈ దాడులపై హెజ్బుల్లా ఎలాంటి ప్రకటన చేయలేదు.